ఫైనల్‌గా 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే' చూడడం అయితే జరిగిందనమాట. మరి చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే మనిషి నుంచెల్లి మనిషిగా మార్చే ఒక పవర్ అయితే ఉంటుందనమాట. పవర్‌ని ఒకళ్ళైతే కంట్రోల్ అయితే చేస్తుంటారు. అసలు కంట్రోల్ చేసేటోళ్ళు అసలు ఎవ్వరు అసలు ఏంటిది? అలాగే మన 'స్పైడర్ మ్యాన్' ఆ ప్రాబ్లమ్‌ని లాస్ట్‌గా సాల్వ్ చేసాడా లేదా? మన 'స్పైడర్ మ్యాన్‌కి' ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయనేది మూవీ ఒక ప్లాట్ అనమాట. ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే మెయిన్‌గా యాక్షన్ సీక్వెన్స్ అనేది అదిరిపోయాయని చెప్పుకోవచ్చు. మరి ఎక్కువైతే ఉండవు. చాలా తక్కువ మాత్రం ఉంటాయన్నమాట. 3, 4 మాత్రమే ఉంటాయి. కానీ అవి మటుకు అదిరిపోయాయని చెప్పుకోవచ్చు. ఆ అల్లుకు ఆ ఫైట్ సీక్వెన్స్ అయితే అదిరిపోయింది భయ్యా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ సినిమాటోగ్రఫీ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ పొజిషన్ క్వాలిటీస్ అయితే టాప్ నాచ్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుందనమాట. ఇది భయ్యా నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందాం. వీళ్ళు మెయిన్‌గా డ్రామా మీద అయితే ఫోకస్ అయితే పెట్టారనమాట. మొత్తం డ్రామా మాత్రమే ఉంటుంది సినిమా అంతా. మరి ఆ డ్రామా అంతా బాగుంటుందా అంటే అస్సలు బాగుండదు భయ్యా. అక్కన మనకైతే పెద్ద బొక్కవైతే పడ్డదని చెప్పుకోవచ్చు ఈ మూవీకి. చాలా అంటే చాలా స్లో నరేషన్, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అనేది అస్సలు ఉండదు. కొన్ని చోటైతే మనకైతే పిచ్చ అంటే పిచ్చ బోర్ కొట్టిస్తది. అండ్ వాళ్ళ లవ్ స్టోరీ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గానే ఉండదు. అండ్ మెయిన్‌గా మనకు 'స్పైడర్ మ్యాన్' ఎమోషనల్ సీన్స్ కూడా సరిగ్గా వర్కౌట్ కాలేదు. చాలా ఉంటాయి ఎమోషనల్ సీన్స్ అనేది. కానీ ఒక్కటి కూడా నాకైతే అస్సలు వర్కౌట్ కాలేదనమాట ఎమోషనల్ సీన్స్. మిగతా వరకు వర్కౌట్ కావచ్చేమో కానీ నాకైతే అస్సలు వర్కౌట్ కాలేదు ఆ ఎమోషనల్ సీన్స్ అనేది. వావ్ ఫ్యాక్టర్ అనేది అస్సలు లేదనమాట. అదే ఇది కదరా సీన్ అసలు ఏమన్నా ఉందా అన్నట్టయితే ఏది ఉండదు భయ్యా. అలాగే క్లైమాక్స్ అనమాట. క్లైమాక్స్ కూడా నాకైతే అస్సలు నచ్చలేదు. అయ్యో! అప్పుడే అయిపోయిందా క్లైమాక్స్ అనేది ఫీలింగ్ అయితే కలిగిదనమాట. అండ్ విలన్ క్యారెక్టర్ కూడా అంత పవర్‌ఫుల్‌గా అయితే లేదు. నేనైతే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాననమాట. విలన్ క్యారెక్టర్ ఏదైనా మంచి పవర్‌ఫుల్‌గా అయితే ఉంటుందేమో అనుకున్నా గానీ చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాననిపించింది భయ్యా నాకైతే. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా అంటే నాకైతే నచ్చలేదు భయ్యా. నేనైతే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాననమాట. దీనికంటే మిగతా ఫిలిమ్సే చాలా అంటే చాలా బెటర్ అని చెప్తా. ఇదైతే నాకైతే అస్సలు నచ్చలేదు. మిగతా వాళ్ళకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు భయ్యా. ఇది నా రివ్యూ అయితే. ఓకేనా? మా రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.